ఇక సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డాక్యుమెంట్ ఉంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్, ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద ఉండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు, మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే 100 మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 100% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడో చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను, మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. MRO అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు, వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన PD యాక్ట్ కూడా పెట్టాను. తమాషా కాదు, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. ఇంకో పక్కన మళ్ళీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్ని కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ఇప్పుడే మీకు అన్ని ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పారు. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం, వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు, మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు, మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను. మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను.
అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీలు లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం. మీరు కూడా శాఖ ఒకప్పుడు మనం చూసాం అన్నిటికీ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను, లెక్కలు చూస్తున్నాను. రెండోది, మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇస్తానే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే నేను టిక్కు పెడుతున్నా, కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారితనం వస్తుంది. భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 279 గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. 1,16,870 మందికి పాస్బుక్లు సిద్ధంగా ఉన్నాయి. 91,038 మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి. ఈరోజు నాతో కూడా పూర్తయినాయి, జిల్లాల్లో పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో 8,347 మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. మీ ఊర్లో మీరు చూస్తే 1,178 కొత్త పాసు పుస్తకాలని పంపిణీ చేశాం. ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా, మీ యొక్క విఈఓని అడిగా, విఆర్ఓని ఇంకా సమస్యలున్నాయంటే 100% పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం. అది చాలా తృప్తినిస్తుంది. ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయినాయి. ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు, ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిఫికల్ట్ ఎక్సర్సైజ్, కష్టం. యామారితే మొత్తం ప్రోగ్రామ్ని అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 1 సంవత్సరం పెట్టుకున్నాను. జనవరితో ప్రారంభించాను, ఫిబ్రవరిలో రెండోసారి వచ్చాను, మళ్ళా మార్చిలో వస్తా. డిసెంబర్ వరకు ఇదే పని మీదుండి మీ భూమికి భద్రత ఇచ్చే బాధ్యత నాదని రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదైతే ఇంకా మనకెవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మీరు చూస్తే డ్రోన్ పెట్టాం, ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఎక్కడ సమస్య లేని విధంగా ఇవన్నీ తీసుకుపోతాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం కూడా రాబోయే రోజుల్లో భూ రికార్డులోనే కాకుండా మిగిలిన నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా. చాలామంది ఒక అర్ధ సెంటు కోసరం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు. కొంచెం ఉదారంగా ఉండండి. లిటిగేషన్ వల్ల, తగాదాల వల్ల బజారు పాలయ్యేది మనమే. కష్టపడితే ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ ఏదో ఒక మనస్తత్వం మొన్న నేను చూశాను. అన్న తమ్ముళ్ళు ఇద్దరు, తమ్ముడికి ఇల్లు రాసిచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మెంటల్గా మనందరం కూడా
కావాలని ఏదైనా కానీ పట్టుబడతాం. ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి, బజారు పాలవుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భవిష్యత్తులో ఏదైనా కొత్తగా మీరు మెడిటేషన్ చేసుకోవాలన్నా మొన్నే మీరు చెప్పాం, మీ వారసత్వంగా వచ్చే భూమి మీరు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టి దర్జాగా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసే వస్తువు కూడా ఇచ్చేసాం. ఇంకో పక్క ఎక్కువ మొత్తం అయితే వాళ్ళకు 1000 రూపాయలే పెట్టాం. వారసత్వంగా వచ్చే భూమికి ట్యాక్సేషన్ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భూమి విషయం అయిన తర్వాత నాకు ప్రధానంగా వచ్చిన సమస్య ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీరు. ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తాను. నీటి సమస్య చూస్తే ఎక్కువగా మన జిల్లా కర్నూలు జిల్లా. నాకు అన్ని జిల్లాలు సునాయాసంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాను. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు రతనాల సీమ. అలాంటిది ఈరోజు చూస్తే రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో ఉండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమకు న్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కృష్ణా నీళ్లు నేరుగా సముద్రంలోకి పోయేటివి. చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, చెన్నైకి నీళ్లు పైప్ లైన్లు ఇవ్వాలంటే ఇస్తాము, కానీ పైప్ లైన్ కాదు, కాలువల ద్వారా ఇస్తాం. నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి కూడా నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జలాలు బచావత్ అవార్డులో ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది. మిగులు నీరు మన హక్కు అని చెప్పి అంద్రి నీవా, తెలుగు గంగా, నగిరి గాలేరు ఇలాంటి నదులన్నీ కూడా అనుసంధానం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, నదుల అనుసంధానం చేసి రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను. నేను 3-4 సార్లు చెప్పాను మీ అందరికీ, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాది. నీళ్ళిస్తే బంగారు బండే భూములున్నాయి, బంగారు పండించే మా రైతాంగం ఉన్నారు. ఈరోజు హార్టికల్చర్ ఒకప్పుడు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లా 10 ఏళ్లు వేరుశెనగేస్తే 2 ఏళ్లే పంట వచ్చేది. నేను ఎప్పుడు పోయినా ఒకటి అడిగేవాళ్ళు, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి కూడా తిరిగి రాలేదు, కనీసం దానికైనా సబ్సిడీ ఇవ్వమంటే మొట్టమొదటిసారిగా నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి కరువు వచ్చింది, నీళ్లు లేవు, పశువుల మేపుకోలేమంటే నేనే క్యాంపు పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి పశువులు కాపాడిన రోజులు. ఈరోజు అలాంటి అనంతపురం జిల్లా రాయలసీమని ఉద్యానవనంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు కూడా కాదు, దేశంలో 29 పెద్ద జిల్లాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. ఈరోజు ఎక్కువ పండ్లు పండే ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. నా దగ్గర రాష్ట్రంలో 400 లక్షలు మెట్రిక్ టన్నులు పండ్లు వస్తే 225 లక్షల మెట్రిక్ టన్నులు రాయలసీమ నుంచి వస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్లు బాగు చేశాం, సాగునీరిచ్చాం, పరిశ్రమలు తెస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సోలార్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం.
ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ కూడా అంటే పంపుడు స్టోరేజ్ ద్వారా ఎనర్జీ కూడా తయారు చేసి రాయలసీమని ఒక ఎనర్జీ హబ్గా తయారు చేసి కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే దిశగా ముందుకు పోతున్నా. మీరు ఒకసారి చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? 8 సార్లు పెంచారు. 32,000 కోట్లు వేశారు. 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కరెంటు వ్యవస్థలను నష్టాల్లో కూరకపోయినాయి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు కట్టాలి.